మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కగ్గోల్ హరీష్ బాబు అంటే ఎవరు? నాదొక సామాన్యమైనటువంటి కుటుంబం, రాజకీయ నేపథ్యం లేదు. మంత్రి సత్యకుమార్ యాదవ్కి మీకు అంత బాండింగ్ ఏంటి? బాండింగ్ ఇద్దరం కూడా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో పనిచేశాం. మంత్రి గారికి జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో అనేక మంది స్నేహితులు ఉన్నారు. ఒక కగ్గోల్ హరీష్ బాబుని ధర్మారం ఇన్ఛార్జ్ ఎందుకు నియమించారు? మీరు చెప్పింది 100% వాస్తవం. ధర్మవరం పట్టణ ప్రజలు ఎంతో నమ్మకంతో 39 రోజుల్లో మంత్రి సత్యకుమార్ని గెలిపించారు. అలాంటి మంత్రి గారు ప్రజలకు అందుబాటులో లేరు. నెలకు 3 రోజులు 4 రోజులు వచ్చిపోతుంటారు. హరీష్ బాబు సిబ్బంది మంత్రి దగ్గరకు వెళ్ళనివ్వరు అనే ఓ వాద నడుస్తుంది. ఎంతవరకు నిజమంటారు? అది ఒక హత్య కేసులో మంత్రి సత్యకుమార్ యాదవ్ కోసం జైలుకు వెళ్ళారని, ఆ విశ్వాసం ఆ నమ్మకంతో ధర్మవరం ఇన్ఛార్జ్ నియమించారని ప్రచారం ఉంది. ఉత్తరప్రదేశ్లో బాబ్రీ మసీద్ టైంలో 1 రోజుల పాటు జైలు జీవితం గడిపారు పార్టీ కోసం. ఎప్పుడు వెళ్ళారు? ఎందుకు వెళ్ళారు? అంటే నేను మొదట ములాయం సింగ్ యాదవ్ ఉన్నప్పుడు కదా 90లో వెళ్ళా. మేమందరం అక్కడికి వెళ్ళినప్పుడు దారి మధ్యలోనే ముళ్ళ కంచెలు వేసి కగ్గోల్ హరీష్ బాబు అక్రమంగా కోట్లు సంపాదిస్తున్నారు ధర్మారంలో అని ప్రతిపక్షాలు అంటున్నాయి. దీనిపైన మీరేమంటారు? ఎక్కడైనా ఒక అడుగు భూమి కానీ కబ్జా చేసిన రుజువు చేసే మగాడు ఎవడైనా ఉంటే నా తల నరుక్కొని కదిరి గేటు కట్టడానికి కూడా నేను సిద్ధంగా ఉంటా. భవిష్యత్తులో ధర్మారంకే పరిమితి అవుతారా? భవిష్యత్తులో ఎమ్మెల్యే పోటీ చేసే కోరిక అవకాశం ఏమైనా ఉందా? మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అతనికి సోషల్ మీడియాలో భారీగా ఫ్యాన్స్ ఉన్నారు, ఎంతోమంది అభిమానులు ఉన్నారు. కానీ మీరు ఎప్పుడు పబ్లిక్ మీటింగ్లో కేతిరెడ్డి గారిని ఏకవచనంతో మాట్లాడుతుంటారు. ఎందుకు అతనంటే అంత కోపం? 39 రోజుల్లో నీకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చినటువంటి సత్యకుమార్ యాదవ్ గారిని నువ్వు సత్య 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 అని పిలిస్తే ఆయన హితునిగా, ఆయన సన్నిహితునిగా నాకు మండదా? వారు ఎక్కడికి వెళ్తే కుమార్ ఆత్మ కగ్గోల్ హరీష్ బాబు అంటారు. దానిపై ఏమంటారు? ఈ ఆత్మలో పరమాత్మలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన, మనకు సంబంధించిన సబ్జెక్ట్ కాదు. ఈ ఆత్మలతో మాట్లాడే అలవాటుతో జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది. ఇప్పటి వరకు మీ పైన ఎన్ని కేసులు ఉన్నాయినా? కేసులంటే కర్నూలులో మీరు ఉన్నప్పుడు శివ సినిమా టైంలో గొడవ జరిగింది. ఎందుకు గొడవ జరిగింది? శివ సినిమా టైంలో కాదు, ఆ గొడవ ఆధారంగా శివ సినిమా తీశారు. అవునా? ఏదైతే ఈ సైకిల్, ఆ చైన్, ఇదంతా కూడా మాకు సంబంధించి ఆ గొడవకు సంబంధించి వచ్చి విచారణ చేశారు. కానీ మాకు మా పోర్షన్ దాంట్లో పెడతారనేది తెలియదు. ఆ రకంగా ఆ సినిమా, ఈ ఇన్సిడెంట్ ఆధారంగానే శివ సినిమాని తీయడం జరిగినారు. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ భాస్కర్. అతి చిన్న వయసులోనే ఆర్ఎస్ఎస్ పాఠాలు నేర్చుకున్న బీజేపీ నాయకుడు, 1 రోజుల పాటు ఉత్తరప్రదేశ్లో జైలు జీవితం గడిపిన బీజేపీ నాయకుడు, ధర్మవరం బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ కగ్గోల్ హరీష్ బాబు మన దగ్గర ఉన్నారు. కర్నూలుకు చెందిన హరీష్ బాబు ధర్మవరానికి ఇన్ఛార్జిగా ఎందుకు నియమించారు? అతను రాజకీయ ప్రస్థానం ఎప్పుడు ప్రారంభమైంది? బీజేపీ పార్టీ సభ్యత్వం ఎప్పుడు తీసుకున్నారు? పూర్తి వివరాలు కగ్గోల్ హరీష్ బాబు అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తేనా? నమస్తే. బాగున్నారా? బాగున్నాను. కగ్గోల్ హరీష్ బాబు అంటే ఎవరు? బ్యాక్గ్రౌండ్ ఏమిటి? మీ మదర్ ఫాదర్ హిస్టరీ ఏమిటి? రాజకీయ ప్రస్తావన ఉందా మీ ఫ్యామిలీకి? మా అమ్మ సరస్వతి కీర్తిశేషులు, మా నాన్న కీర్తిశేషులు కగ్గోల కృష్ణయ్య. మాది ఒక సామాన్య పేద దిగువ కుటుంబము. మా నాన్న మొదట ఆగ్రో కెమికల్స్లో లారీ డ్రైవర్గా పనిచేసేవాడు. ఆ తర్వాత అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ఆఫీస్లో జీప్ డ్రైవర్గా పనిచేసేవాడు. నాది ఒక సామాన్యమైనటువంటి కుటుంబం, రాజకీయ నేపథ్యం లేదు. మేము 4 అన్నదమ్ములము. మా అన్న లాయిడ్స్ అనే మెడికల్ కంపెనీలో డిప్యూటీ జనరల్ మేనేజర్గా పనిచేస్తూ ఉన్నాడు. ఒక తమ్ముడు ఏదో వ్యాపారం చేసుకుంటుండే. చివరివాడు అంతకుముందు ఈనాడులో పనిచేశాడు 18 సంవత్సరాలు. ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో జర్నలిస్ట్గా పనిచేస్తున్నాడు. చిన్న వయసులోనే ఆర్ఎస్ఎస్లో జాయిన్ అయినారు. ఎప్పుడు జాయిన్ అయ్యారు? ఆర్ఎస్ఎస్లో మా ఇల్లు దగ్గరనే వాకబుల్ డిస్టెన్స్లో ఒక 20-30 అడుగుల దూరంలో ఆర్ఎస్ఎస్కు సంబంధించినటువంటి
శివాజీ శాఖ నడిచేది. అది సాయంత్రం పూట జరిగేది, శివాజీ సాయం శాఖ. మా నాయన డ్యూటీకి వెళ్ళి వచ్చే సమయంలో అక్కడ ఆర్ఎస్ఎస్ శాఖ జరుగుతూ ఉండడము అది చూసి గమనించినటువంటి మా నాన్న మమ్మల్ని తరిమేవాడు. అలా మంచి జాతీయ భావాలకు సంబంధించి దేశానికి సంబంధించినటువంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి, ఆర్ఎస్ఎస్ శాఖకి వెళ్ళామని చెప్తే మేము తప్పించుకొని తిరిగే వాళ్ళం నలుగురం. అయితే ఆ తర్వాత నేను రెగ్యులర్గా వెళ్ళడం జరిగింది. నా వయసు 6 సంవత్సరాలు. అప్పటి నుంచి ఆ శివాజీ శాఖకు వెళ్ళడం అనేది ఇంటికి దగ్గరే కాబట్టి ఆట విడుపు కోసమని అక్కడ ఆట కబడ్డీ కానీ ఖోఖో కర్రసామి ఇట్లాంటివి నేర్పించాను. అందులో భాగంగా నేను అప్పటి నుంచి ఆర్ఎస్ఎస్కి వెళ్ళడం అనేది నాకు 6 సంవత్సరాలు ఇంచుమించు అట్లే ఉంటుంది. ఆ సమయం నుంచి నేను ఆర్ఎస్ఎస్కి వెళ్తా ఉన్నా. మంత్రి సత్యకుమార్ యాదవ్కి మీకు అంత బాండింగ్ ఏంటి? బాండింగ్ ఇద్దరం కూడా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో పనిచేశాం. నేను కర్నూలు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో పనిచేస్తున్నప్పుడు వారు మదనపల్లిలో ఉన్నటువంటి పాలిటెక్నిక్ జేఎంఆర్ కళాశాలలో కలిసేవారు. అక్కడ వారు ఏబీపీలో పనిచేశారు. ఆ రకంగా గత 30 సంవత్సరాల పైగా మా ఇద్దరి మధ్య ఆర్గనైజేషన్కి సంబంధించిన బాండింగ్ ఉంది. వ్యక్తిగతంగా మిత్రత్వం అనుకో, స్నేహం అనుకోండి, సోదర భావంతో ఈ బాండింగ్ అనేది గత 30 సంవత్సరాల పైగా వారికి కొనసాగుతూ ఉంది. మంత్రి గారికి జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో అనేక మంది స్నేహితులు ఉన్నారు. ఒక కగ్గోలు హరీష్ బాబుని ధర్మారం ఇన్ఛార్జ్ ఎందుకు నియమించారు? మీరు చెప్పింది 100% వాస్తవం. సత్యకుమార్ యాదవ్ గారు జాతీయ రాజకీయాల్లో అత్యంత క్రియాశీలకమైనటువంటి వ్యక్తి. ఇంకా దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్కు కో ఇన్ఛార్జ్గా, అండమాన్ నికోబార్ దీవులకు ఇన్ఛార్జ్గా, దేశంలో అనేక రాష్ట్రాలకు ఎన్నికల ఇన్ఛార్జ్గా పనిచేశాడు. అయితే నాకు కూడా ఒక రకంగా ఒక ఇంత ఆశ్చర్యమే. నాకన్నా మంచి మిత్రులు ఉన్నారు, మంచి సోదరులు ఉన్నారు, మంచి బాండింగ్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అయినప్పటికీ ఆయన నా మీద నమ్మకం, విశ్వాసం, నాలో ఉన్నటువంటి కమిట్మెంట్ కావచ్చు, ఆర్గనైజేషన్కి సంబంధించి ఐడియాలజీ కమిట్మెంట్ కావచ్చు, నా గురించి పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఎంతోమంది స్నేహితులు, మిత్రులు ఉన్నప్పటికీ వీడైతే చేయగలడు, వీడైతే అక్కడ సూటబుల్ పర్సన్ అనే నమ్మకంతో పెట్టింటారని నేను అనుకుంటున్నాను. నేను కూడా ఇక్కడికి వస్తానని నేను కూడా ఊహించలే. ఎన్నికల సమయంలో వచ్చా, మామూలుగా నాకు ఎన్నికల సమయంలో ఈ రకంగా వచ్చి పనిచేయడం అనేది నాకు అలవాటు. మా దగ్గర లేకుండా ఎక్కడన్నా భారతీయ జనతా పార్టీ అభ్యర్థుంటే ఆ రకంగా పనిచేసే అలవాటు. నేను హైదరాబాద్లో కూడా పనిచేస్తుండేవాడిని కాబట్టి ఆ రకంగా నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన ఎమ్మెల్యే కావాలా, ఆయన మంత్రి కావాలా, ఆయన ఒక ఉన్నత స్థానంలో నాకు కోరుకున్నటువంటి వ్యక్తిలో నేను మొదటి వ్యక్తిని. ఆ రకంగా ఎన్నికల సమయంలో ఈ 2024 ఏప్రిల్ 2 ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత బెంగళూరుకి వెళ్ళాము. బెంగళూరుకి వెళ్ళిన తర్వాత ఏదో మాట్లాడుతూ పోయి ధర్మవరంలో ఉంటే బాగుంటుంది అన్నాను. ఆయనను కాదనే శక్తి నాకు లేదు, ఆయన మాటకు ఎదురు చెప్పే ధైర్యము నాకు లేదు. ఆ రకంగా వచ్చి ఇక్కడ నేను ఉండడం జరుగుతుంది. ఆయనకు నా మీద ఉన్నట్టు నమ్మకం ఉండొచ్చు, విశ్వాసం ఉండొచ్చు. ఒక హత్య కేసులో మంత్రి సత్యకుమార్ యాదవ్ కోసం మీరు జైలుకు వెళ్ళారని, ఆ విశ్వాసం, ఆ నమ్మకంతో ధర్మవరం ఇన్ఛార్జ్ నియమించారని ప్రచారం ఉంది. అది అబద్ధం. మేమేమి హత్యలు చేసేటోళ్ళం కాదు, మాఫియా దందాలు చేసేటోళ్ళం కాదు. అది ఎంత శుద్ధ అబద్ధం. ఎక్కడ కూడా ఆయన కానీ నేను కానీ ఇట్లా హత్యలు చేసేటువంటి అలవాటు లేదు. మేము ఏదైనా కూడా సైద్ధాంతిక నిబద్ధతతో సైద్ధాంతికంగా విభేదించిన వాళ్ళతో పోరాటం చేసింది వాస్తవం. పోరాటం చేస్తూనే ఉంటాం, దాంట్లో అనుమానం లేదు. అది మాత్రం శుద్ధ అబద్ధం. మంత్రి గారు పబ్లిక్ మీటింగ్లో బహిరంగంగా సత్యకుమార్ గారు, కగ్గోలు హరీష్ బాబు నా సోదరుడు, పార్టీలో నాకంటే సీనియరు, అయినా నా కోసం ఫ్యామిలీని వదిలిపెట్టి కర్నూలు నుంచి ఇక్కడ ధర్మవరంలో ప్రజల కోసం 24 hours పనిచేస్తున్నాడు. నిజంగా సత్యకుమార్ మంత్రి కంటే మీరే సీనియర్, పార్టీలో సీనియరా? ఇద్దరము ఆర్గనైజేషన్లో ఒకటేసారి వచ్చాము. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తులో ఆయన మదనపల్లిలో పనిచేసేవాడు, నేను కర్నూలులో పనిచేసేవాడిని. అయితే వారు వెంకయ్యనాయుడు గారు అఖిల భారత ప్రధాన కార్యదర్శి అయిన తర్వాత అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి వెంకయ్యనాయుడు గారి దగ్గరికి వెళ్ళడం, నేనేమో కంటిన్యూస్గా ఏబీవీపీ నుంచి భారతీయ జనతా పార్టీలోకి 92లో రావడం. సీనియర్ అని వారు చెప్పచ్చు, కానీ ఇద్దరం కూడా సమకాలికలమని చెప్పచ్చు. ఎందుకంటే సంస్థలో ఇద్దరం కూడా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో ఇద్దరం కూడా ఒకటేసారి వచ్చాం. భారతీయ జనతా పార్టీలో నేను 92లో వచ్చా. వారు వెంకయ్యనాయుడు గారి దగ్గర ఉన్నప్పటికీ భారతీయ జనతా పార్టీ సమైక్య ఆంధ్రప్రదేశ్లో
పార్టీ ఎదుగుదల కోసం సత్యకుమార్ గారు చాలా ప్రయత్నాలు, వారు వెంకయ్యనాయుడు గారి దగ్గర పిఎస్గా ఉన్న ప్రైవేట్ సెక్రటరీగా ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాజకీయాల్లో వీరు అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు క్రియాశీలక పాత్ర సత్యకుమార్ యాదవ్ గారిదని చెప్పక తప్పదు. కూటమి ప్రభుత్వంలో ఎదగడానికి మంచి అవకాశం హరీష్ బాబుకు, అయినా నా కోసం ఇక్కడికి వచ్చాడు అంటున్నారు. వాస్తవంగా నాకు కర్నూలు జిల్లాలో నాకంటూ ఒక ఇమేజ్, ఒక ఫేమ్ అనేది ఉంది. నాకంటూ ఒక స్పెషల్ భారతీయ జనతా పార్టీలో మిగతా రాజకీయ పార్టీలలో నాకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉన్న మాట వాస్తవం. కానీ నాకు అన్నగా, మిత్రునిగా, వారు మంత్రిగా రాష్ట్రంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తున్నటువంటి ఈ తరుణంలో టాప్ త్రీలో ఉన్నటువంటి వ్యక్తి నియోజకవర్గంలో కొంత సమయం ఇవ్వడానికి వారికి అవకాశం తక్కువగా ఉంటుంది. కాబట్టి వారి కోరిక మేరకు, వారి ఆదేశాల మేరకు అనుకోండి, నేను కొంత సమయం ఇచ్చి ఇక్కడ పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎన్నికల ముందు మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు ఒక మాట చెప్పారు ధర్మవరం శాసనసభ నియోజకవర్గ ప్రజలకు, మీరు నాకు ఓటేసి గెలిపించండి, మీ రుణం తీర్చుకుంటామన్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తి ఇక్కడ సమయం ఇవ్వాలంటే అంత సమయం ఇవ్వలేడు. కాబట్టి వారి తరపున మేము ధర్మవరం ప్రజలకు రుణం తీర్చుకోవాలి, వారికి సేవ చేయాలి. వారి యొక్క రుణం తీర్చుకోవాలన్నప్పుడు వారికి సేవ చేయాలన్నప్పుడు 24 గంటలు ధర్మవరం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండాలి. కాబట్టి ఆ పని నేను నిర్వర్తిస్తున్నాను. గతంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దగ్గర కానీ మీరు పనిచేశారు, ఎప్పుడు చేశారు? నేను మామూలుగా జిల్లా కన్వీనర్గా బాధ్యతలు నిర్వర్తించి ఆ సమయం అయిపోయిన సమయంలో కిషన్ రెడ్డి గారు శాసనసభ పక్ష నాయకుడిగా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా వారు కావడం జరిగింది. వారు కూడా నన్ను అనేక సందర్భాల్లో నువ్వు వచ్చి నా నియోజకవర్గం చూడాలి అంబర్పేట, ఎందుకంటే నేను రాష్ట్ర అధ్యక్షునిగా రాష్ట్రం అంతా పర్యటించాల్సిన అవసరం ఉంటుంది, నియోజకవర్గాన్ని చూడాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. కానీ రమ్మని చాలా రోజులుగా పిలవడము, వాళ్ళు పిలిస్తే నేను అక్కడికి వెళ్ళి 4.5 సంవత్సరం అంబర్పేట నియోజకవర్గ ఇన్ఛార్జ్గా రాష్ట్ర పార్టీ నిర్ణయం అఫీషియల్గా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ప్రకటన చేసింది అంబర్పేట ఇన్ఛార్జ్గా హరీష్. ఆ రకంగా నేను దాదాపుగా 2008 ఆ మధ్య నుంచి 2012 వరకు అక్కడ పనిచేశాను. కగ్గోలు హరీష్ బాబుని ధర్మవరం ఇన్ఛార్జ్ నుంచి తొలగిస్తున్నారని కొంచెం ప్రచారం చేస్తున్నారు, వాస్తవమా? ప్రచారాల గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ధర్మవరంకి ఒక ప్రత్యేకత ఉంది. 2-3 హోటళ్ళ కాడ పనికి మాలినటువంటి సంఖ్య ఏదైతే ఉంటుందో, అవారగాన్లు ఉంటారు కొంత, సాయి గణేష్ దగ్గర కావచ్చు, మూలా హోటల్ దగ్గర కావచ్చు, మధ్య ఎప్పుడెప్పుడు హరీష్ ఇక్కడి నుంచి పంపించాలనేటువంటి ప్రయత్నంలో చెప్తా ఉంటారు. అయిపోయింది, సోమవారం పోతాడు, బుధవారం పోతాడు, ఇట్లా బుధవారాలు నాకు తెలిసి ఇప్పటికీ 20 నెలలు పూర్తయింది. ఈ మాట వినబట్టి నేను తప్పు చేసింటే నన్ను ఎవరు పంపించాల్సిన అవసరం లేదు. నేను ఏ పొరపాటు చేయను, చేసే వాళ్ళకు చేయనిచ్చే అవకాశం కూడా లేదు. నియోజకవర్గ ఇన్ఛార్జిగా పంపిస్తున్నారు అనేటువంటి రకరకాల ఊహాగానాలు, అది మంత్రి గారు సమాధానం చెప్పాలి. ఎందుకంటే మంత్రి గారు నన్ను వీళ్ళెవరూ కాదు నియమించింది, నన్ను నియమించింది మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు, నన్ను పంపించాల్సింది అతనే. కాబట్టి నిర్ణయం మంత్రి గారిది. కగ్గోలు హరీష్ బాబు అక్రమంగా కోట్లు సంపాదిస్తున్నాడు ధర్మవరంలో అని ప్రతిపక్షాలు అంటున్నాయి, దీనిపైన మీరేమంటారు? ప్రతిపక్షాలు స్వపక్షము అందరూ. నేను చాలా సందర్భాల్లో చెప్పా, ఎందుకంటే మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు నీతికి నిజాయితీకి మారిపోయారు. ఇంతకుముందు మీరు అడిగారు, దేశంలో అనేక మంది మిత్రులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, అయినా నిన్నే తీసుకొచ్చి ఎందుకు పెట్టారని. నేను చాలా మీటింగ్లలో కూడా చెప్పా, ఇట్లా ఆరోపణలు వచ్చినప్పుడు. నాకు మా నాన్న ఒక సామాన్యమైనటువంటి జీప్ డ్రైవర్, మా నాన్న ఇచ్చినటువంటి 3 రూములు, అది కూడా రైలు పెట్టెల మాదిరి ఉంటాయి. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా నేను అదే రూమ్లలో నివసిస్తున్నా. నేను అక్రమంగా సంపాదించాలంటే నేను ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నేను కర్నూలు జిల్లా రాజకీయాల్లో ఉంటే కోట్ల రూపాయలు సంపాదించాను. నాకున్నటువంటి టాలెంట్ కావచ్చు, మిగతా రాజకీయ పార్టీలో నన్ను చూసేటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా జిల్లాలో, నేను కర్నూలు జిల్లాలో వెళ్ళి ఇప్పుడు రాజకీయాలు ప్రారంభిస్తే నేను సంపాదించకుండా కోట్ల రూపాయలు సంపాదించగలుగుతా. నాకు మొదటి నుంచి డబ్బు మీద యాస లేదు, ధ్యాస లేదు. నేను 92లో రాజకీయాలకు వచ్చా, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి అతి చిన్న వయసులో భారతీయ జనతా పార్టీలోకి వచ్చా. నేను
అతి చిన్న వయసులోనే భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుని అయ్యా 2000 సంవత్సరంలో. మామూలుగా ఆ వయసులో భారతీయ జనతా పార్టీలో భారతీయ జనతా యువమోర్చాలో పనిచేస్తాను, కానీ నేను భారతీయ జనతా పార్టీ మెయిన్ స్ట్రీమ్ లైన్కి వచ్చేసి నేను జిల్లా అధ్యక్షునైనా. వీళ్ళందరికీ తెలుసో తెలియదో కానీ ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి నేను జిల్లా అధ్యక్షునిగా 99 2004 మధ్యలో అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలో, ఆ రోజు కూడా నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిని. సంపాదించుకోవాలంటే నేను ఆ రోజే సంపాదించుకునేవాడిని. నేను ఇప్పటికి కూడా చెప్తున్నా ధర్మవరం ప్రజలకు, ధర్మవరం శాసనసభ నియోజకవర్గ నాయకులకు, మా నాన్న ఇచ్చినటువంటి 3 రూములు తప్ప, సరే అంతకుముందు నేను ఏదైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుని ఏదో ఒక కూడబెట్టుకుని అదే ఉండొచ్చు, కానీ నేను 2024 ఏప్రిల్ 2వ తేదీ ధర్మవరం అనంతపూర్లోకి వచ్చా. ఏప్రిల్ 4వ తేదీ ధర్మవరం శాసనసభ నియోజకవర్గ గడ్డపై అడుగుపెట్టా. మా నాయకుడు, మా ప్రియతమ నాయకుడు, ధర్మవరం శాసనసభ్యుడు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు ఏ రోజైతే అడుగుపెట్టాడో ఆ రోజే ధర్మవరం గడ్డపైకి అడుగుపెట్టా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, భవిష్యత్తులో నేను ఉండేంత వరకు నేను ఎక్కడైనా ఒక్క అవినీతి మరక కానీ ఎక్కడైనా ఒక అడుగు భూమి కానీ కబ్జా చేసిన రుజువు చేసే మగాడు ఎవడైనా ఉంటే నేను చాలా మీటింగ్లలో చేరికల సమయంలో చెప్పా, నా తల నరుక్కొని కదిరి గేటు కట్టడానికి కూడా నేను సిద్ధంగా ఉంటా. ఎందుకంటే నీతి మాలిన రాజకీయాలు చేయను, నేను నీతివంతమైన రాజకీయాలు చేయాలనుకునేటువంటి వ్యక్తిని. అవసరమైతే ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి సిబిఐ ఉంది, లేదంటే అమెరికాకు సంబంధించిన ఇంటర్పోల్తో కూడా విచారణ చేయొచ్చు. హరీష్ బాబు అనేటువంటి వ్యక్తి అవినీతి చేయడు, ల్యాండ్ గ్రాబింగ్ చేయడు, భూ కబ్జాలు భూ ఆక్రమణ చేయడు, ఇసుక దందా చేయడు, గరుగు వ్యాపారం చేయడు, మద్యం మాఫియా చేయడు, లేకుంటే బెల్ట్ షాపులు నడిపించ, ఇటువంటివన్నీ కూడా హరీష్ బాబు చేయడు. మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. రకరకాలు మాట్లాడుతూ కొంతమంది చెప్తా ఉంటారు హరీష్ బాబు ఐపీ పెట్టొచ్చాడు 20 కోట్లకని. ఐపీ పెట్టడం అంటే కోర్టులో పిటిషన్ వేయాలి. నేను 2024 ఏప్రిల్ 4 వరకు కర్నూలులోనే ఉన్నా. మాట్లాడే నా కొడుకులు సమాధానం చెప్పాలా, ఆధారాలు ఏముంటే పెట్టాలా. హరీష్ బాబు సంపాదిస్తున్నాడు, ఆక్రమంగా సంపాదిస్తున్నాడు, ప్రతిపక్షాలన్నా స్వపక్షమన్నా మాట్లాడేటువంటి వ్యక్తులు ఆధారాలతో మంత్రి గారికి ఇవ్వచ్చు, లేకుంటే పబ్లిక్ డొమైన్లో పెట్టచ్చు, లేకుంటే మీడియా సమక్షం మీడియా మిత్రులను పిలిచి హరీష్ అనేటువంటి వ్యక్తి ఈ రకంగా దౌర్జన్యం చేస్తున్నాడు, ఈ రకంగా దారుణాలు చేస్తున్నాడు, ఈ రకంగా అక్రమ వసూలు చేస్తున్నాడు, అక్రమ భూ కబ్జాలు చేస్తున్నాడు అని చెప్పి 1-2 సందర్భాల్లో కార్యక్రమాలు జరిగేటప్పుడు, సంక్రాంతి సంబరాలు కావచ్చు, క్రికెట్ పోటీలు జరుగుతున్నప్పుడు కొంతమంది దగ్గర చందా రూపంలో తీసుకోవచ్చు. ఇది ఏ రాజకీయ పార్టీ అయినా, ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా చందాలు తీసుకోవడం అనేది సహజం. బహుశా నాకు తెలిసి 2 సార్లు 3 సార్లు ఆ కార్యక్రమాలకు సంబంధించి, దానికి సంబంధించిన లెక్కలకు సంబంధించిన పక్కా ఆధారాలు ఉంటాయి. అది కూడా ఆ కార్యక్రమానికి ఎంతకాలం అంతవరకే చేసి ఉంటాం. అది కూడా ఈ సంవత్సరం పార్టీకి సంబంధించిన టీమే చేసింది. ఒక 5 మంది 6 మంది కమిటీ అనుకున్నారు, వాళ్ళు మాత్రమే చేశారు. నేను నా జీవితంలో పొరపాటు చేయను. నా మీద నమ్మకం ఉంచిన సత్యకుమార్ యాదవ్ గారి తెల్ల షర్టుకు మరకొచ్చేటువంటి నా జీవితంలో చేయను. అదే కానీ జరిగితే నా తలకే కదిరిగేటు కట్టుకుంటాను. డబ్బు తీసుకొని వైఎస్ఆర్ పార్టీకి చెందిన వారిని, నాయకుల్ని బీజేపీ పార్టీలో చేర్చుకుంటున్నారు హరీష్ బాబు. ఇప్పుడు మీరు చేర్చుకున్న వైఎస్ఆర్ పార్టీ నాయకులంతా 2029లో ఎలక్షన్లో మీతో నడుస్తారా? ఇప్పుడు నేనేమంటా అంటే, రాజకీయ పార్టీగా చేరికలు అనేది సహజం. మీరు డబ్బులు తీసుకొని చేర్చుకుంటారు. ఇది ఎన్నికలు అయిపోయినాయి. ఎన్నికల కూటమి అభ్యర్థి గెలిచినాడు, గెలిచిన తర్వాత ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయినాడు. ఇప్పుడు డబ్బులు ఇచ్చి చేర్చుకునేటువంటి అవకాశం ఉంది అనుకుంటున్నారు మీరు? ఎప్పుడైనా ఎన్నికల ముందు ఏదైనా జరగచ్చు. మా దగ్గర కాకుండా మిగతా రాజకీయ పార్టీలు ఎవరైనా కొద్దిగా ఎలైట్ పీపుల్, ఎలివేషన్ ఉన్నోళ్ళు, ప్రజల్లో ఒక గ్రిప్ ఉన్నటువంటి వ్యక్తులు, ప్రజానాయకులతో ఏదైనా డబ్బు ఆశ చూపించి వాళ్ళని మీరు మా పార్టీలో, ఎన్నికల తర్వాత డబ్బులు ఇచ్చి చేర్చుకుంటాను నేను ఆశాస్పదం. ఇది నేను ఫస్ట్ టైం వింటున్నా. ఇది తర్వాత 29 వరకు ఉంటారా అంటే ఉంటారని అనుకుంటాం. వాళ్ళ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో చేర్చుకున్నారు, మంగళగిరిలో లోకేష్ గారు చేర్చుకుంటా ఉన్నారు, తర్వాత హిందూపూర్లో బాలకృష్ణ గారు చేర్చుకుంటున్నారు, చాలా అసెంబ్లీలలో
మున్సిపాలిటీలే కైవసం చేసుకుంటాం. ఇప్పుడు నెల్లూరులో జరుగుతా ఉంది. నెల్లూరులో వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఇప్పటికే 42-43 మంది నిన్నటికి తెలుగుదేశం పార్టీలో చేరారు. చేర్చుకోవడం అనేది రాజకీయ పార్టీ యొక్క లక్ష్యం. అది రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ విశ్వ హిందూ పరిషత్ మాదిరి ఏదో సేవా కార్యక్రమాలు చేసుకునేటువంటి పార్టీ కాదు. పక్కా రాజకీయ పార్టీగా భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసుకోవడం, స్ట్రెంథన్ చేసుకోవడం అనేది మా బాధ్యత. ఇక్కడ నేను చెప్తున్నా ధర్మవరం యొక్క అసెంబ్లీలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లో కూటమి తెలుగుదేశం పార్టీ బలపడాలా, జనసేన బలపడాలా, భారతీయ జనతా పార్టీ బలపడాలి. ఎందుకంటే అవతల ఉన్నటువంటి ఒక సైకోయిజం ఉన్నటువంటి నాయకత్వము పైనుంచి కింది వరకు ఉంది. వాళ్ళని తట్టుకొని 2029 ఎన్నికల్లో మనం మళ్ళీ ఆ సైకో నాయకుని యొక్క నాయకత్వంలోని వైఎస్ఆర్సీపీని ఎదుర్కొనాలంటే ఖచ్చితంగా 3 పార్టీలు బలోపేతం కావాలి. ఎందుకంటే మనకు ఉండేది 51-52%. దాన్ని 65, 70, 75గా చేస్తే తప్ప ఆ సైకోయిజం ఉన్నటువంటి మొత్తం కింది నుంచి పై నాయకత్వాన్ని మనం ఎదుర్కొనేటువంటి అవకాశం తక్కువ ఉంది. కాబట్టి చేర్చుకుంటున్నాం. గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో టీడీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అనేక కేసులు పెట్టారు వైసీపీ నాయకులు. అలాంటి వైసీపీ నాయకుల్ని ఇప్పుడు హరీష్ బాబు కార్లు ఎక్కించుకొని తిప్పుతున్నాడు అనేది ఒక రూమర్. నేను చాలా మీటింగ్లలో కూడా చెప్పా, వైఎస్ఆర్సీపీ పార్టీలో నీతిగా, నిజాయితీగా, నిబద్ధతతో భారతీయ జనతా పార్టీ కాషాయపు కమలపు జెండాకు పనిచేయాలనుకునే ప్రతి ఒక్కరిని చేర్చుకుంటామని. అదే ఈ పద్ధతిలో ఎవరైనా పేదల మీద దాడులు చేసినా, పేదల భూములు కబ్జా చేసినా, లేదంటే ఇక్కడ ఉన్న ప్రజలను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తులను ఎవరిని కూడా పార్టీలో చేర్చుకోమన్నాం. వాళ్ళ యొక్క క్యాండిడేచర్ చూస్తున్నాం, చూసిన తర్వాతనే పార్టీలో చేర్చుకుంటాం. నేను నా కారులో తిరిగే వ్యక్తులందరూ కూడా తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వాళ్ళు, బీజేపీలో పనిచేసిన వాళ్ళే ఎక్కువ శాతం తిరుగుతూ ఉండేది. వైఎస్ఆర్సీపీ నుంచి సచ్చీలైనటువంటి వ్యక్తులని రాష్ట్ర వ్యాప్తంగా 3 పార్టీలు చేర్చుకుంటా ఉన్నాయి. అందులో భాగంగానే ధర్మవరంలో కూడా చేరికలు. బీజేపీలో సీనియర్ నాయకుడు మీరు ఎప్పటి నుంచో ఉన్నారు, అనేక పదవులు చేపట్టారు. భవిష్యత్తులో ధర్మవరంకే పరిమితి అవుతారా, రాష్ట్ర స్థాయికి వెళ్తారా? భవిష్యత్తులో ఎమ్మెల్యే పోటీ చేసే కోరిక, అవకాశం ఏమైనా ఉందా? అంటే పార్టీ అధిష్టాన నిర్ణయం ప్రకారం నేను వెళ్తా. నేను ఆల్రెడీ రాష్ట్ర స్థాయిలో కూడా బాధ్యతలు నిర్వర్తించా, రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశా. అంటే పార్టీ ఏ నిర్ణయం చేస్తుందో ఇప్పటి వరకు అయితే మంత్రి గారు ఇచ్చినటువంటి అవకాశం ఏదైతే ధర్మవరం ప్రజలకు సేవ చేయాలనో ధర్మవరం ప్రజల యొక్క ప్రజాసేవకునిగానే కొనసాగుతా. ఆ తర్వాత నిర్ణయం అనేది భవిష్యత్ అనేది పార్టీ అధిష్టానం నిర్ణయం చేస్తాను. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. అతనికి సోషల్ మీడియాలో భారీగా ఫ్యాన్స్ ఉన్నారు, ఎంతోమంది అభిమానులు ఉన్నారు. కానీ మీరు ఎప్పుడు పబ్లిక్ మీటింగ్లో కేతిరెడ్డి గారిని ఏకవచనంతో మాట్లాడుతుంటారు. ఎందుకు అతనంటే అంత కోపం? ఇప్పుడు మామూలుగా కేతిరెడ్డి అంటారు, కేటు పనులు చేశాడు కాబట్టి కేతిరెడ్డి అంటున్నా. నేను ఏకవచనంతో మాట్లాడుతున్నాను అంటే మా నాయకుడు 2 సార్లు ఎమ్మెల్యే అతను ఎన్నిసార్లు నెమ్మలు కాదు. ఇప్పుడు కల్చర్ రాష్ట్ర వ్యాప్తంగా అంటే అనేక మంది అభిమానులు ఉన్నారు, చెప్తా, ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. చెప్తా, దానికి కూడా చెప్తా. ఆయన ఫ్యాన్స్ ఫాలోయింగ్, ఆయన సోషల్ మీడియా గురించి కూడా చెప్తా. నేను ఇప్పుడు ఒక జాతీయ రాజకీయాల్లో ఒక క్రియాశీలకమైనటువంటి వ్యక్తి, 3 సార్లు జాతీయ కార్యదర్శిగా పనిచేసి, దేశంలో అనేక రాష్ట్రాల్లో ఇన్ఛార్జిగా పనిచేసి, నీకున్న లక్షణాల్లో అవలక్షణాల్లో ఒక్క అవలక్షణం కూడా లేనటువంటి వ్యక్తి, నిష్కలంక దేశభక్తుడు, నిజాయితీపరుడు, నిస్వార్థపరుడు, 39 రోజుల్లో నీకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చినటువంటి సత్యకుమార్ యాదవ్ గారిని నువ్వు సత్య 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 అని పిలిస్తే ఆయన హితునిగా, ఆయన సన్నిహితునిగా నాకు మండదా? సత్యకుమార్ యాదవ్ అనేటువంటి ఒక నేషనల్ ఫిగర్ని, నువ్వు ఒక గల్లీ లీడర్వి, గల్లీ రౌడీ గానివి, నువ్వు సత్యకుమార్ అంటే ఒక లెజెండరీ లీడర్ని పట్టుకొని నువ్వు ఏకవచనంతో పిలిస్తే నీకు గౌరవంగా మాట్లాడతారా? ఎందుకు మాట్లాడతారు? మీరు అన్నారు సోషల్ మీడియా ఫాలోయింగ్ ఏందండి. మా దగ్గర కూడా ఒకడు ఉన్నాడు. ఇప్పుడు 40 మంది 40 సిస్టంలు పెట్టుకొని 40 ల్యాప్టాప్లు పెట్టుకుంటే సోషల్ మీడియాలో విపరీతంగా ఫాలోయింగ్ వస్తుంది. నేను కూడా చెప్తాను, నిజంగా నేను ధర్మవరంకి వచ్చే ముందు కేతిరెడ్డిని చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తర్వాత గెలిచే వ్యక్తి కేతిరెడ్డి అనుకున్నా. కానీ ఇక్కడికి వచ్చినాక తెలిసింది
కేతిరెడ్డి చరిత్ర ఏంది అని. కేతిరెడ్డి ఏ రకంగా గల్లీలు తిరిగినాడు, ఏ రకంగా గుడ్ మార్నింగ్ చేశాడు, గుడ్ మార్నింగ్ల పేరు మీద ఎక్కడ భూ కబ్జాలు చేశాడు, ఎక్కడ భూమి ఖాళీగా ఉందో చూశాడు, ఎక్కడైతే ఈ యొక్క ధర్మవరం ప్రజల సంపద అయినటువంటి చెరువు కట్టపై ఏ రకంగా అందమైన భవంతి నిర్మాణం చేసుకున్నాడు. ఇదన్నీ చూసిన తర్వాత గౌరవం ఎక్కడి నుంచి వస్తుంది? గౌరవం అనేది యువతలోని గౌరవిస్తే అవతల నేను గౌరవిస్తాడు. ఇచ్చిపుచ్చుకునే దాంట్లో ఉంటుంది. ఇప్పుడు కేతిరెడ్డి మాకేం రాజకీయ శత్రువు కాదు కదా. మేము మా పార్టీ విధానం ఒకటే. మేము ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తినైనా శత్రువుగా చూడం, రాజకీయ ప్రత్యర్థిగా చూస్తాం. కేతిరెడ్డితో కూడా అంతే. కేతిరెడ్డి మాకు రాజకీయ ప్రత్యర్థి తప్ప రాజకీయ శత్రువు కాదు. అలాగే మాకు వ్యాపార లావాదేవీలు కదా. మా నాయకుడిని, దేశం మెచ్చిన నాయకుడిని, నరేంద్ర మోడీ, అమిత్ షా మెచ్చిన నాయకుడిని నువ్వు ఏకవచనంతో మాట్లాడితే వప్పును కానీ ఏమని పిలిచాలా? గౌరవనీయులు శ్రీ కేతిరెడ్డి గారు, కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు అంటారా? ఎన్నిసార్లు ఎమ్మెల్యే చేశామని కాదు, మన క్యారెక్టర్ ఏంది, మేజర్గా మన క్యారెక్టర్ ఏంది, మన బిహేవియర్ ఏంది, మన బాడీ లాంగ్వేజ్ ఏంది. మన బాడీ లాంగ్వేజ్, మన బిహేవియర్ని బట్టి అవతల ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూడండి మాట్లాడేటప్పుడు ఎకిలి చేష్టలు, అగ్రవర్ణ అహంకారం. అంటే ఇక్కడ బడుగు బలహీన వర్గాలు అంటే నీకు ఎందుకు అంత తీసినట్లు మాట్లాడుతున్నావు? ఒక జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్కి అంత పేరు ఇచ్చినటువంటి దేశ ఉపరాష్ట్రపతిగా, పూర్వ ఉపరాష్ట్రపతిగా పనిచేసినటువంటి వెంకయ్య నాయుడు గారి యొక్క మన్ననలు పొందినటువంటి వ్యక్తి, అనేక భాషలు అనర్గళంగా మాట్లాడగలిగినటువంటి వ్యక్తి, నరేంద్ర మోడీ, అమిత్ షా గారు యొక్క సన్నిహితుడు, వారి దగ్గరికి నేరుగా వెళ్ళి మాట్లాడగలిగినటువంటి ఆ స్థాయి ఉన్నటువంటి ఒక లెజెండరీ లీడర్ని పట్టుకుని నువ్వు ఏకవచనం మాట్లాడితే మాకు ఎట్లా ఉంటుంది? దాంట్లో కాంప్రమైజ్. మీరు ఈ సోషల్ మీడియా ఈరోజు చూసారు, పబ్లిక్లో చూశారు మీరు, ఏమైంది? ఏ రోజైనా 2 సార్లు ఎమ్మెల్యే గెలిచారంటారా? ఏ రోజైనా ధర్మవరం పట్టణంలో వాళ్ళకి మెజార్టీ ఇచ్చినారా? 2014లో కూడా తక్కువైనా కూడా 6,500 మెజార్టీ వచ్చింది. కానీ వాళ్ళ 39 రోజుల కూటమి అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ కలిసి 17,000 పైచీలకు మెజార్టీ వాళ్ళ ధర్మవరం ప్రజలు ఇచ్చారంటే వీళ్ళు చేసే చిల్లరి చేష్టలు, ఇటువంటి భూ కబ్జాలు, భూ ఆక్రమణలు, మళ్ళీ చిల్లర బ్యాచ్ను పట్టుకొని అన్ని తిట్టడం. ప్రజలకు న్యాయం చేశారా మీరు? ఖచ్చితంగా 100% న్యాయం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే మీరు చూస్తున్న డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎప్పుడూ లేని విధంగా ఇవాళ ధర్మవరం ప్రశాంతంగా ఉంటుంది. కక్షలు లేవు, కార్బన్యాలు లేవు, భూ కబ్జాలు లేవు, భూ ఆక్రమణలు లేవు, 10 రూపాయల వడ్డీలు లేవు. ఈ రకంగా ప్రశాంతమైనటువంటి వాతావరణం ప్రజలు కోరుకున్నారు. మొట్టమొదట ఈ 18 నెలల్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఈ ప్రజలకు ఇచ్చాం. ఇప్పటి నుంచి ఈ యొక్క ధర్మవరం శాసనసభ నియోజకవర్గాన్ని ఒక మోడల్, ఒక ఆదర్శమైన నియోజకవర్గం తీర్చిదిద్దుతాం అభివృద్ధి గురించి. ఎందుకంటే ఇప్పటికే మీరు చూశారు, మనం కళాజ్యోతి సర్కిల్ నుంచి వర్షం చిన్న చినుకు పడితే కూడా నీళ్లు పైకి వచ్చేవి. ఇవాళ సిల్ట్ తీసి ఇవాళ నీళ్లు నిలబడలేని పరిస్థితి. రోడ్లు వేస్తాను, డ్రైన్లు వేస్తాను. ఇప్పుడు మళ్ళీ 19 కోట్ల రూపాయలు కేవలం ధర్మవరం పట్టణంలో రోడ్లు, డ్రైన్లకు శాంక్షన్ అయింది. గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వచ్చాయి. అదేవిధంగా కృషి విజ్ఞాన కేంద్రం వస్తుంది, ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజ్ వస్తుంది, హ్యాండ్లూమ్ క్లస్టర్ వస్తుంది, పిల్లలకు సంబంధించి క్రీడాకారులకు హాకీకి సంబంధించి టర్ఫ్ కోర్ట్ వస్తుంది. ఇవన్నీ కూడా ఇక్కడ ఒక సమస్య ఏమైందంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు లేవు. ఇప్పుడు మంత్రి గారు మీరు ఇక్కడ ఉన్నటువంటి భూములు, ఆయనకు ఉన్నటువంటి ఆలోచన ప్రకారం ప్రభుత్వ భూములు అంటే 200 కోట్లు కాదు 300 కోట్ల రూపాయలు కూడా తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధికి చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ల్యాండ్ ఎక్వైర్ చేయడానికి ప్రభుత్వం దగ్గర అంత ల్యాండ్ లేదు, దానికి వేరే ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా మనకు నీటి సమస్య కూడా ఉంది. బత్తలపల్లి, తాడిమర్రి మండలాలకు సంబంధించి ధర్మవరం రూరల్కి దానికి కూడా హెచ్ఎన్ఎస్ నుంచి హంద్రీనివా నుంచి పిఏబిఆర్ వరకు మరలించేటువంటి ప్రయత్నాలు, దానికి సంబంధించినటువంటి ఎస్టిమేషన్ కూడా వేయించడం 4.5 కోట్ల 5 కోట్లతో. ఎప్పుడైతే హంద్రీనివా నుంచి పిఏబిఆర్కి నీళ్ళకి వస్తాయి, నీళ్ళు వచ్చిన ధర్మవరం రూరల్, తాడిమర్రి, బత్తలపల్లిలో 38 చెరువులు నింపే ప్రయత్నం చేస్తాం. దానికి సంబంధించిన ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తూ ఉన్నాం. కాబట్టి ధర్మవరాన్ని అభివృద్ధి చేయడంలో ఎక్కడ వెనకడే. మీరు ఈ మధ్యలో కూడా ఎవరో మాజీ ఎమ్మెల్యే మాట్లాడారు, ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజ్ తన్నుకపోయాడు. నేను చెప్పాను మొన్న జరిగిన మీటర్, ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజ్ ధర్మవరం ప్రజల హక్కు, అది మేము ఎవరిది తన్నుకపోవడంలే. మా మంత్రికి ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు, సత్సంబంధాలతో మేము ఇక్కడ అభివృద్ధికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా తీసుకొస్తాం. రాష్ట్రంలో దార్శనికుడైనటువంటి విజనరీ అయినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, సత్యకుమార్ యాదవ్ గారి నాయకత్వం ఈ యొక్క నియోజకవర్గం అభివృద్ధి చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. బీజేపీ పార్టీలో చాలా సీనియర్ నాయకులు మీరు, జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక పదవులు చేపట్టారు. కానీ ఇక్కడ ధర్మవరంలో ప్రతిపక్షాలు మిమ్మల్ని ఏమంటాయంటే ఒక ఆఫీస్ బాయ్, కార్యాలయ సిబ్బంది, నాన్ లోకల్ అంటున్నారు. వాళ్ళకి ఎలాంటి సమాధానం చెప్తారు మీరు? ఒకటి మాట్లాడే వ్యక్తులు ఒకటి గుర్తు వేసుకోవాలి. భారత రాజ్యాంగము
భారత ఎన్నికల కమిషను, వాళ్ళకు మీకు ఓటు హక్కే లేదు అంటారు. అది చెప్తారా, భారత రాజ్యాంగం కానీ భారత ఎన్నికల కమిషన్ కానీ భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ. ఈ దేశంలో పుట్టినటువంటి భారతీయ పౌరుడు ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయొచ్చు, ఎక్కడైనా పోటీ చేసే హక్కు ఆ పౌరుని కూడా, భారతీయ పౌరుడు. కానీ నేను భారతీయ పౌరుని కదా. ఎక్కడైనా ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు సొంత ఊరేది, చంద్రగిరి, ఆయన కుప్పంలో పోటీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేశారు? పవన్ కళ్యాణ్ గారు సొంత ఊరే అది, ఆయన పోటీ చేసింది ఎక్కడ? నారా లోకేష్ గారు ఎక్కడ పోటీ చేశారు? మంగళగిరిలో పోటీ చేశారు. బాలకృష్ణ గారు ఎక్కడి నుంచి వచ్చారు? హిందూపూర్లో పోటీ చేస్తున్నారు. ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారు కదా, ఈ కేతిరెడ్డి ఏ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, ధర్మవరం శాసనసభ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. కాబట్టి రాజకీయాల్లో లోకల్ నాన్ లోకల్ అనేది ఉండదు. రాజకీయాలలో ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థ, భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. అదేవిధంగా ఇంకేదో అడిగారు, నాన్ లోకల్. నేను దాదాపు 20 నెలలైంది ఇక్కడికి వచ్చి. 20 నెలల నుంచి నేను ఎన్ని రోజులుగా ఇక్కడ ఉంటున్నా, 20 నెలల కాలంలో వాళ్ళు ఎన్ని రోజులు ఇక్కడ ఉన్నారు? 20 నెలల కాలంలో నేను నెలకు 3 రోజులు 4 రోజులు వెళ్తా. అంటే 26 నుంచి 27 రోజులు ధర్మవరం నియోజకవర్గంలోనే ఉంటా. మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు ఈ 3 రోజులు తప్ప మిగతా రోజులంతా బయట తిరుగుతుంటారు ఫారిన్లో. అది ఏ దేశంలోనే తిరగచ్చు. విలాసవంతమైన నాకున్నటువంటి అన్నీ, నేను కూడా 10 నుంచి 15 రోజులు హైదరాబాద్లో ఉండేవాడిని. ఎందుకంటే నాకు హైదరాబాద్ చాలా దగ్గర కాబట్టి నాకున్నటువంటి స్నేహితులు కావచ్చు, నాకున్నటువంటి కొంత ఫ్రెండ్స్తో ఉన్నటువంటి వ్యాపారాలకు సంబంధించి ఇది కావచ్చు, నేను నెలకు 15 రోజులు హైదరాబాద్ ఉండేవాడిని. కానీ ఏప్రిల్ 4వ తేదీ ఇక్కడికి వచ్చిన తర్వాత, గెలిచిన తర్వాత జూన్ 21 నుండి ఇప్పటి వరకు నేను నా యొక్క కుటుంబాన్ని దగ్గరికి వెళ్తున్నది 3 నుంచి 4 రోజులు మాత్రమే. అంటే 26 రోజులు మా మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు ధర్మవరం ప్రజలకు ఏదైతే సేవ చేయమని వారు నాకు నియుక్తి చేసి నియమాలు పెట్టి, నువ్వు ఇక్కడే ఉండాలి, ఇక్కడే పనిచేయాలంటే వారి మాటకు శిరసావించి నేను 26 నుంచి 27 రోజులు ఇక్కడ. ఇప్పుడు నేనా లోకల్ వాళ్ళ? సమాధానం చెప్పాలి. వీళ్ళు నాన్ లోకల్ ఎవరు అనే దానికి వాళ్ళు సమాధానం చెప్పాలి. యాక్చువల్గా వాళ్ళు మామూలుగా నేనన్నా ఇక్కడ వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని 26 రోజులు ఉంటుంటే, వీళ్ళు 20 రోజులు హైదరాబాదు, బెంగళూరు, కెన్యా, లేకుంటే ఈజిప్టు, ఇట్లా వేరే దేశాలలో తిరుగుతున్నారు. నేను ధర్మవరం వదిలిపెట్టి వెళ్ళినా అంటే కర్నూలులో నా కుటుంబం దగ్గరికి వెళ్తున్నా తప్ప వాళ్ళ మాదిరి విలాసవంతమైనటువంటి గత 5 సంవత్సరాల్లో ప్రజలను రక్తపు మాంసపు ముద్దలను పీడించుకొని తిని ఆ సొమ్ముతే వాళ్ళ విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. నేను ఆ పని చేయను, భవిష్యత్తులో కూడా చేయను. ఎందుకంటే నేను ప్రజాసేవ కోసం వచ్చిన, నా పార్టీ ఒక సైద్ధాంతిక విలువతో నైతిక విలువలు నేర్పింది నాకు. నా పార్టీ నాకు ఒక క్రమశిక్షణ నేర్పింది. నేను దాని ప్రకారం ప్రజలకు సేవ చేయడం కోసం ఉంటా. చాలామంది బయట ఈ మధ్యలో కూడా ప్రెస్ మీట్ పెట్టి మధ్యాహ్నం పూట ఆ డాబాలలో కూర్చొని మందు తాగుతాను. నేను వాళ్ళ మాదిరి చిల్లర నా కొడుకుని కాదు, చిల్లర బ్యాచ్ కాదు. నేను రాష్ట్రీయ స్వయం సేవక్స్లో క్రమశిక్షణ చేర్చుకొని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో నాయకత్వ లక్షణాలు నేర్చుకొని రాజకీయ పార్టీలకు వచ్చి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నైతిక విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నా, నిబద్ధతతో సిద్ధాంతపరమైన రాజకీయాలు చేస్తున్నా తప్ప చిల్లర నా కొడుకులు మాట్లాడి చిల్లర మాటలు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం, మా వాళ్ళు ఆల్రెడీ సమాధానం చెప్పారు. కాబట్టి ఈ లోకల్ నాన్ లోకల్ అనే దాన్ని పక్కకు పెట్టేస్తే బాగుంటుంది అనేది వాళ్ళకు మంచిది. లేకుంటే మీటింగ్లో మంత్రి సత్యకుమార్ గారు, కగ్గోలు హరీష్ బాబు నాకంటే సీనియర్, నా మిత్రుడు, నా సోదరుడు, ఇప్పుడు ఎదగడానికి మంచి టైం అతనికి, పార్టీలు ఎదగడానికి పోవచ్చు, కానీ నా కోసం వచ్చాడు అంటారు. కానీ ఇక్కడ ఉన్న లోకల్ ఉండేవాళ్ళు ప్రతిపక్షాలు ఏమంటాయి, హరీష్ బాబు ఒక ఆఫీస్ బాయ్, కార్యాలయం సిబ్బందిలో పనిచేసే బాయ్ అంటారు. మీరు చూస్తే జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీలో అనేక పదవులు చేపట్టారు. వాళ్ళ మాటలు అన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అంటే నేను మనిషినే కాబట్టి సహజంగా ఒక టైంలో మీ కులం ఏది కానీ అడిగారు, ఎలా అనిపించింది? ఇప్పుడు ఒక టైంలో ఒక క్షణం ఆ రకంగా బాధ అనిపిస్తుంది. కానీ రాజకీయాల్లో సహజంగా ఆరోపణలు అనేది సహజమే. పిఏపి అంటారు. నేను చెప్పా, పిఏ అంటే పర్సనల్ అసిస్టెంట్ మంత్రి గారికి అని.
లేకుంటే ప్రైవేట్ అసిస్టెంట్ అని. నేను చెప్పా, అరే పిచ్చినా కొడుకులారా, నేను పీపుల్ అసిస్టెంట్ ప్రజలకు అసిస్టెంట్ ప్రజా సేవకుని రా అని చెప్పా. అయినా వాళ్ళలో మార్పు రావడం లేదు, అది వాళ్ళ విచక్షణ కదా. కులం అనేది కూడు పెట్టదు. కులం గడప లోపలనే, గడప బయట హిందూ. నాకు నా సంస్థ చెప్పింది నేను, కానీ కులం అనేది గడప లోపల పెట్టుకొని, మతం అనేది గడప దాటిన తర్వాత, ధర్మం అనేది సమాజంలో అని చెప్పింది. దాని ప్రకారం నా కులం గురించి మాట్లాడితే వాళ్ళ కులంలో ఉన్నట్టు అన్ని కులాలు నా దగ్గర, నాది ఒకటే కులం, హిందుత్వము, భారతీయత, జాతీయత, ఈ సమాజం కోసం పనిచే ప్రజాసేవకులం.